సెకండ్ ఇక్కడ మనం హౌ స్మాల్ పార్టికల్స్ అనేది తెలియాలనమాట. హౌ స్మాల్ అనేది ఏంటి? డైల్యూషన్ ఎక్స్‌పెరిమెంట్ అనమాట. మనం పొటాషియం పెర్మాంగనేట్ తీసుకుంటాం. అందులో ఇనీషియల్‌గా ఒక దాంట్లో తీసుకుంటాం అనమాట. 10 ఎంఎల్ 100 ఎంఎల్ లిక్విడ్‌లో 2, 3 క్రిస్టల్స్ ఆఫ్ పొటాషియం పెర్మాంగనేట్ తీసుకుంటాం అనమాట. అందులో డిసాల్వ్ చేస్తాం. డిసాల్వ్ చేసిన తర్వాత అందులో 10 ఎంఎల్ తీసుకెళ్ళి 90 ఎంఎల్ ఆఫ్ క్లియర్ వాటర్ అంటే ప్యూర్ వాటర్ మామూలు వాటర్ తెల్లగా ఉండే వాటర్‌లో ఏస్తాం అనమాట. తర్వాత దీన్ని డైల్యూట్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. 10 ఎంఎల్‌తో అలా డైల్యూట్ చేస్తాం అనమాట. అలా డైల్యూట్ చేసిన తర్వాత ఏమైద్దంటే ఆహ్, ఈ అది ఇంకా కలర్ కనబడతానే ఉంటది. ఆ కలర్ కనబడతానే ఉంటదనమాట. సో, ఇది కలర్ కనబడుతుందంటే ఇంకా దాంట్లో ఎంత చేసినా కలర్ కనబడుతుందంటే ఎంత లైటర్‌గా ఉన్నా ఇంకా స్టిల్ అపియర్ అవుతుంది. ఏంటంటే దాంట్లో చాలా ఫ్యూ క్రిస్టల్స్ ఆఫ్ పొటాషియం అనేది ఎంతో 1000 ఎంఎల్ ఆఫ్ 1000 లీటర్స్ ఆఫ్ వాటర్‌లో అయినా అది ఇంకా కలర్ కనబడేంత ఉందనమాట. ఈచ్ క్రిస్టల్ కంటైన్స్ ఎనార్మస్ పార్టికల్స్ అనమాట. చాలా పార్టికల్స్ ఉంటాయి. దీస్ పార్టికల్స్ సెపరేట్, స్ప్రెడ్ అండ్ రిమైన్ ప్రెజెంట్ అనమాట. ఈవెన్ అలా ఉంటాయి. పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అనేది ఎక్స్‌ట్రీమ్‌లీ టైనీ ఉంటాయి. అండ్ ఫార్ బియాండ్ డైరెక్ట్ విజిబిలిటీ మనకు చూడడానికి కనబడవనమాట. ఆర్డినరీ ఇమాజినేషన్‌కి అంత కనబడవు. ఈ ఎగ్జాంపుల్ ఏంటి డెటాల్ నువ్వు వాటర్‌లో ఏసావనుకో ఇంకా స్మెల్ అవుతానే ఉంటది. నువ్వు ఎంత డైల్యూట్ చేసినా. సో, అది వాటర్‌లోని అలాగే ఎయిర్‌లోని స్ప్రెడ్ అవుతా ఉంటదనమాట. కంక్లూజన్ ఏంటంటే పార్టికల్స్ అనేవి మైక్రోస్కోపిక్ అండ్ న్యూమరస్ అండ్ కేపబుల్ ఆఫ్ స్ప్రెడింగ్ త్రూఅవుట్ ద లార్జ్ వాల్యూమ్స్ అనమాట. దీస్ రియిన్ఫోర్స్ 3 ఫౌండేషనల్ ఐడియాస్ అనమాట. మ్యాటర్ అనేది ఎక్స్‌ట్రీమ్‌లీ స్మాల్ పార్టికల్స్ దీస్ పార్టికల్స్ ఆర్ ఎక్స్‌ట్రీమ్‌లీ స్మాల్ మ్యాటర్ అనేది దీస్ పార్టికల్స్ డిస్పర్స్ త్రూఅవుట్ ఏ మీడియం అనమాట. త్రూఅవుట్ మీడియం మొత్తం డిస్పర్స్ అవుతాయన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ నువ్వు ఊహించుకోవడానికి ఎలాగా డైల్యూషన్ అనే ఎగ్జాంపుల్ చూపించాలంటే హ్మ్. ఇదనమాట. ఇది ఎంత ఇనిషియల్‌గా మనం కొంత తీసుకున్నామో ఆ క్రిస్టల్ డైల్యూట్ చేసిన 10 ఎంఎల్‌ని తీసుకెళ్ళి ఈ క్లియర్ వాటర్‌లో ఏసాము. అది ఇంత అయింది. మళ్ళీ 10 ఎంఎల్, 10 ఎంఎల్, 10 ఎంఎల్ అలా ఎంత చేసినా ఇంకా స్టిల్ కనబడతానే ఉంది. సో, దీన్ని అదంటారనమాట. అందుకని ఎక్స్‌ట్రీమ్‌లీ స్మాల్ త్రూ ఔట్ ద మీడియం ఎంత మొత్తం వాటర్ అంతా స్ప్రెడ్ అయిందని చెప్తామనమాట.